ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణపై ప్రధాని ఇంకా వివక్ష కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రజలు సంబరాలు చేసుకోలేదని ప్రధాని వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణపై బీజేపీ నేతలు విషం కక్కుతున్నారన్నారు. తెలంగాణలో ఒక ప్రాజెక్టు అయినా జాతీయ హోదా కల్పించారా అని ప్రశ్నించారు ఆయన. తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు ప్రధానికి లేదన్నారు. తెలంగాణకు ఏమి చేశారని పర్యటనల మీద పర్యటనలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని విషం చిమ్ముతున్నారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఏమైనా నిధులు తెచ్చే దమ్ము బీజేపీ నేతలకు ఉన్నదా అని ఆయన ప్రశ్నించారు. ఉద్యమ కాలంలో రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేస్తారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద ఎందుకు మీరు సందర్భం దొరికిన ప్రతిసారి సందర్భం దొరకకపోయినా అసందర్భంగా కూడా ఎందుకు విషయం చెబుతున్నారు? ఎందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానిస్తూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎందుకు పదే పదే అనవసరపు అసందర్భపు వ్యాఖ్యానాలు చేస్తున్నారు ప్రధానమంత్రి గారు? ఎందుకు విషయం చిమ్ముతున్నారు? పార్లమెంట్ వేదికగానైతేనేమి బహిరంగ సభలోనైతేనేమి ఆ అవసరం ఏమొచ్చింది? ఎవరి కోసం ఈ పని చేస్తున్నారని మొట్టమొదటి నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ అంటేనే గిట్టనట్టు పగబట్టినట్టు ఎందుకు తెలంగాణ పుట్టుకను ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని అగౌరవపరుస్తున్నారు? ఎందుకు ఇంకా కూడా పదే పదే ఆ పని చేస్తూ ఉన్నారు? ప్రజాస్వామ్యంలో దేవాలయం అంటారు పార్లమెంటును. ఆ పార్లమెంట్లో ఇప్పటికి ఒకసారి కాదు పలుమార్లు ప్రధానమంత్రి గారు తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందనే మాట, ఒక విషపూరితమైన విషం నిండిన మాట, తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని తెలంగాణ ప్రజల త్యాగాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన మాట ఏదైతే ఉందో ఇది నిజంగా మా అందరి మనసుకు తీవ్రమైన గాయం చేసిన సందర్భం అని చెప్పి కూడా గౌరవ ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీకి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా, గతంలో 2018లో 14లో ఎట్లా అయితే పుట్టగతులు లేకుండా పోయినారో మళ్ళీ ఒకసారి మీ పార్టీ యొక్క దిక్కుమాలిన వ్యవహారం వల్ల, మీ ప్రధానమంత్రి యొక్క వాచాలత వల్ల మీ పార్టీ మళ్ళొకసారి రాబోయే శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పుట్టగతులు లేకుండా తప్పకుండా పోతుంది. తెలంగాణ ప్రజల శాపం మీకు తప్పకుండా తలుగుతుందని చెప్పి నేను